పోయలేదు. దానికి ఇంకొద్దు మా నారాయణపేట డిస్టిక్ లో మన బీజేపీ ఎస్సీ మోర్చా ఎంఆర్పీఎస్ ఇద్దరు సంఘటిత మాదిగమంటే ఇక్కడికి పిలియాలా వాళ్ళతో ఎంపీ ఎలక్షన్ కి పోటీ చేస్తున్నారు. వాళ్ళ పరంగా ప్రచారం చేయాలా, మనోజ్ తప్ప ఓటేసీకి చెప్పాలా అనేసి ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినారు. ఈ ప్రోగ్రామ్ లో మన శ్రీకాంత్, కృష్ణ, మా జిల్లాధ్యక్షుడు శ్రీనివాసు, మా కర్ణాటక నుంచి వచ్చిన రామచంద్ర గౌడ, నాగరావుజీ, జగయ్యన్న, కరియప్ప, విజయన్న, కార్తీక్, గోపాలు, నరసింహ అంతా ఓటు పైన చాలా మంది మన ఎంఆర్పీఎస్ ముందే పంచ నీళ్లు ఇక్కడ కూర్చొని ఉంటారు. మీరు అంతా ఉన్నారు. మీరు లేకపోతే నేను ఎమ్మెల్యేను అయితా ఉండేది, ఎంపీను అయితా ఉండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానం రాజ్యాంగం రాయకపోయింటే మేము ఇక్కడ బయటకు మాట్లాడేది మాకు స్వతంత్రము వస్తా ఉండేది. సామాన్య పేద కుటుంబంలో పుట్టిన నన్ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము నన్ను ఎంపీగా చేసేదానికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన బట్టి నేను కానీ అన్న ఇంకోటి ఏమి ఇదంతా అధ్యక్షంగా వహించి ఇదంతా ప్రోగ్రామ్ అంతా టోటల్ తెలంగాణలో చేస్తామనే సందర్శించిన భాగంగా నరేంద్ర మోదీ అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు మేము చూస్తున్నాము, వర్గీకరణ చేస్తాము అనేది చెప్పి 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 మన చేత ఓట్లు వేపించుకొని ఇప్పటివరకు ఏమీ చేయలేదు. అంబేద్కర్ కి మోసం చేసిండే ఈ కాంగ్రెస్, రాజ్యాంగం బదలాయిస్తానని చెప్పిండే ఈ కేసీఆర్, 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన ఈ కాంగ్రెస్ అంబేద్కర్ ని ఓడించారు. నెహ్రూకి పోయింది. 2 రోజులు జరిగిన ఎలక్షన్ కాంగ్రెస్ పై ఓడించున్నారు. తిరిగిపోతే ఢిల్లీలో వారిని మున్సెట్టిను 6 ఏళ్ళు 3 ఏళ్ళు జాగా అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు తిరిగిపోతే వారికి 20 ఎకరాలు 30 ఎకరాలు జాగా ఇచ్చినారు ఢిల్లీలో. మేమంతా ఇంకంతా మా పని ఉంది, కూలి చేస్తాము, ఖాళీ చేస్తాము, చెప్పులు కుడతాము, డబ్బులు కొడతాము. ఇది మా వృత్తి. ఇది చాలా కింద ఉన్నాము. మమ్మల్ని ఏమైనా చేసి లోపలికి పై కావాలని చెప్తే ఈ కాంగ్రెస్ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని యూజ్ చేసుకుని ఓట్లు వేపించుకొని ఎలక్షన్ అయిందంటే కారణం మర్చిపోతారు. అంటే మా కర్ణాటకలోనూ అయ్యింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అందరూ వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ కి. ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎస్సీ ఎస్టీ కారణం డెవలప్మెంట్ చేసేకి రిజర్వ్ లో పెట్టిన 27 కోట్లు ఎస్సీపీ టీఎస్పీ పండేసింది. దాన్నంతా వారు గ్యారంటీలు వాడుకొని మా ఎస్సీ కంతా మోసం చేసినారు. దాంట్లో ఎన్నో ఇస్తానని చెప్పిందే కేసీఆర్, తొందరకిచ్చి ఇంకెవరికి ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి వస్తే నేను ఇచ్చేస్తాను ఆర్మీలో చెప్పే మా ఆర్మీలకి నెలకి 2,500 వస్తానని చెప్పి, మా యువకులకి 4,000 నెలకేస్తానని చెప్పి, మా రుణమాఫీ చేస్తాను కిసానులకి అని చెప్పించి 2 లక్షల అప్పులు తీసుకున్నానని చెప్పి 2 లక్షల అప్పులు తీసుకుంటే మా సర్కారు వచ్చిన తర్వాత 2 లక్షలు ఇస్తాను దాన్ని తీర్చేయండి అని చెప్పి 5 నెలలైంది సర్కారు నుంచి. ఇప్పుడు వరకు ఆ బస్ తీసుకున్నారు. ఆడవాళ్ళు మా అప్పులు కిందలో చెయ్యట్లంటే చెల్లిపోండి అంటారు. ఇలాంటే మీరు కాల్చించలేదు, ఫ్రీగా తీసుకుని పోవాలని చెప్పి అట్లా రోజుకు మా తెలంగాణలో నుండి అన్న వచ్చి నరేంద్ర మోదీకి మా ప్రధానమంత్రి, వాళ్ళు ప్రధానమంత్రి అయ్యిందికి అంబేద్కర్ గురించి మా రాజ్యాంగం గురించి ఏం రెస్పెక్ట్ ఇచ్చినారు. వాళ్ళు ముఖ్యమంత్రి
ఉండే తమ్ముడు గుజరాత్ లో ఆ లీగల్ డే ఏముండే దాన్ని సంవిధాన దినోత్సవాన్ని చేసి అక్కడ ఆ సంవిధాన ప్రక్రియ ఉంది. దాన్నంతా మా హక్కులు చెల్లుదంతా గుట్లా పెట్టుకుని పువ్వులో పెట్టుకుని నిర్వహణ చేసి నేరుగా అందరిలో పెట్టుకుని నిర్వహణ చేసి ఈ దేశంలో నేను ఛాయను కొడుకునేను ఈ దేశంలో ప్రధానమంత్రి అయిందానంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఆ పార్లమెంట్ చెప్పి దానికే మీకు చెప్తా ఉండేదంటే అన్న మా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడుంటారు. ఆయన ఏమేమి మాట్లాడాలా ఆ జనాన్ని గురించి నుంచి చిన్నప్పటి నుంచి చాలా పోరాటం మేము గెలిపిస్తాము. ఈ వర్గీకరణ మేము చేయాలని చెప్పినప్పుడు ఆయన నేను చేపిస్తానని మా ప్రధానమంత్రి చెప్పినారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే టైం చాలా తక్కువ ఉండే. అన్న పోరాటానికి టైం ఉండలేదు. అప్పుడు మన ఎస్సీ రిజర్వేషన్ కనిపెట్టి 19 ఉండే 19 ఓట్లను అన్న ఎప్పుడు నరేంద్ర మోదీ గతంలో వచ్చా అప్పుడంతా మీరంతా డిసైడ్ చేయాల్సిందే. నేను బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కు ఓటు వేయకూడదు. అన్న అక్కడ పోయినారు. మా కులానికి వస్తారు, మా జనానికి వస్తారు, మా పిల్లలకి వస్తారు. ఇంత పోరాటం చేస్తూ ఉంటారు. బీజేపీ నరేంద్ర మోదీని దానికి వస్తున్నారు. మేమంతా బీజేపీ కోసం ఓటేయాలనేసి మీరు అప్పుడు డిసైడ్ చేసింటే 19 ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు గెలుస్తా ఉంటుంది. మేము డిసైడ్ చేసేది లేట్ అయిన దానికి వాళ్ళు గెలిచినారు. మనకి ఆ 19 సీట్లను వచ్చింది 1,80,000 ఓట్లు మాత్రమే వచ్చిండేది. అది కానీ ఇప్పుడు దళిత వర్గీకరణ చేస్తాననేసి ఈ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దళితుల మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నుంచి దీంట్లోనే తెలుస్తుంది. 17 ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఉంది. మన ఎస్సీ కమ్యూనిటీ ఈ తెలంగాణలో 80 లక్షలు దగ్గర 1 కోటి జనాభాలు ఉన్నాం మేము. అట్లుండేటప్పుడు ఈ కాంగ్రెస్ లో ఒకే ఒకే సీటును మనకి ఇకపోతే వాళ్ళు దళిత వర్గీకరణ చేస్తాడా? వాళ్ళు ఇకపోతే ఢిల్లీలో పోయి ఎంపీ ఎవరు ఈ వర్గీకరణ గురించి మాట్లాడేవాళ్ళు? దానికే ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ కానీ దళితులకి ఓట్లకు మాత్రమే కనిపిస్తుంది. ఓట్లు అయిన వ్యక్తి అందరూ నచ్చిపోతారు. మీరంతా పనిచేసి ఈ కాన్స్టిట్యూన్సీలో ఆయనంతా నిలిచిన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ లో 70,000 ఓట్లు పోయినారు. ఓట్లతో మేము చెప్తా ఉన్నారు. మా జిల్లా ఆడబిడ్డ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ కింద నిలిచిన్నారు, టీఆర్ఎస్ కింద నిలిచిన్నారు. వాళ్ళకి ఓట్లేస్తే వేస్ట్ అవుతుంది. ఎవరు అందుకంతా నిలుచుకునే లేదు. మందకృష్ణ అన్నపట్ల బీజేపీ కోటేసి ఆయనకు గెలిపిస్తే ఆయనప్ప అన్నదమ్ముల నిలుచుకొని చెప్తా ఉండి సెంట్రల్లో పోయి మంత్రి అయ్యి అందరినీ తీసుకొని పోయి తెలంగాణలో దళిత వర్గీకరణ ఏం చేయాలా దానికి సపోర్ట్ చేస్తారు అన్నక్క గారు. దాంట్లో మీరంతా వచ్చినారు. రేవంత్ రెడ్డి వస్తే మీరు అడగాల 2,500 మా అక్కలకి అమ్మలకి చెల్లెలకి ఇస్తానని చెప్తుంది కదా. 5 నెలలు డబ్బులు వేసి ఆమెకు వచ్చి ఓట్లు అడుగుని చెప్పాలా. మాకు 4,000 ఇస్తే నిరుద్యోగ పెట్టాలని చెప్పిండ్రు కదా. 5 నెలలు 20,000 నా మా అక్కడికి వేసి ఆమెకు రా ఓట్లు అడుగుని చెప్పాలా. రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు. 2 లక్షలు అప్పులు తీసుకోని చెప్పినారు. 5 నెలలు అయింది మేము అప్పులు తీసుకున్నాము. 1 నెలకి 10 రోజులు మేము బొడ్లు కడతా ఉన్నాము. 5 నెలలకి 50,000 అయింది. దాన్ని పెట్టింది ఆయనకు ఓట్లు అడుగు అని చెప్పాలా. మనోడికి చిట్టి సీట్ ఇవ్వకుండా మన జాతి గౌరవం చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఓట్లు వేయని చెప్తున్నారు. మొత్తం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు అని చెప్పాలా మీరు? అది చెప్తేనే మేము దళితులు దాన్ని చెప్తే మేము వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారు దాన్ని తీసుకొని వాళ్ళ వెనుక మేము సహకరించుకొని అభివృద్ధి అయ్యేటువంటి అట్లా ఉండిపోవాలా అన్న పుల్లారు. పులికి మేము పులిమిట్లో పులిగానే ఉండాలి. కుక్కల నక్కల పిల్లల కూడదు. దాంట్లో మేము పులిలో పనిచేసి అన్ని బూత్లలో అన్ని కాలనీలలో పనిచేసి 13వ తారీఖు ఏమి ఎలక్షన్ వస్తుంది
అక్కడ పోయి 1 నెంబర్ సీరియల్ ఒకరు కమలం ఓట్లు పంపించాలా, అన్నప్పుడు మంచి మెజార్టీలో గెలిపించాలా. దానికి బదులు మీరంతా నరేంద్ర మోదీని చూడాలా నాకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన్నారు, మాకు భీమ్ ఇచ్చిన్నారు, మాకు టాయిలెట్ ఇచ్చిన్నారు, ముద్రా యోజన లోన్ ఇచ్చిన్నారు, మాకు 33% ఆర్బీఐకి రిజర్వేషన్ ఇచ్చిన్నారు. ఇదంతా ఇచ్చిండే వాళ్ళు ఎవరు ఆందోళన నుంచి టీవీలో చూస్తా ఉండ్రి. 10వ తారీఖు మా నారాయణగఢ్కి 2 గంటలకి మన ప్రియతమ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వస్తా ఉన్నారు. వారు 3వ ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? కావాలన్నా చేయకుండా కావాలంటే మీరంతా వచ్చి ప్రధానమంత్రిని ఆశీర్వాదం చేసి మీరు చూసుకొని అందరినీ ప్రస్తాపించుకొని వచ్చి మా పులి తప్ప మేమంతా ఉండేవాళ్ళని మీరు 13వ తారీఖు ఓట్లు వేయించి దాన్ని వృద్ధా చేయాలనేసి మీకు ఇంకా 2 మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకంతా ధన్యవాదాలు. జై భీమ్. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ